ఇక సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పాశం పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారి యొక్క వారితో చాలా సందర్భాల్లో మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్, టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్, కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో నేను గిరీష్తో కూడా చెప్పిన, ఏదేమైనప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా మన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఫ్యాక్టరీలో తొగరపల్లి, అలియాబాద్ ఫస్ట్, తర్వాత కొండాపూర్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్లకు మగవాళ్లకు ఇచ్చుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గమేనే కాదు, కష్టపడి జీవించాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము, అది శాఖ మాత్యులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడప్పుడు ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్, 500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు, ఇంతమంది ఎంప్లాయ్మెంటు, ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా. ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు, నిర్మల, నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతకుముందు సురేష్ శెట్టి గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు బాగారెడ్డి గారు కానీ, పి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ, రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ, ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్, ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది
ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న గారిని ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రివారితో నేను చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమయం ఇచ్చి వారు రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. ఓకే, Thank you so much, sir. Thank you so much. Oka charitra mundi, there is a history and surely it's time to understand all of that. Next, I would like to request Chairperson of TGIIC requesting T. Nirmala Jaggareddy Madam to please address the audience. ఈనాటి భూమి పూజ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, ఎంపీ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి, అలాగే కార్పొరేషన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, మరి కేజేఎస్ ఎండి గారికి, మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి టీజేఎస్సి ఈడీ పవన్ గారికి, మరి గిరీష్ గారికి, మరి మిగతా ఈ కంపెనీకి సంబంధించిన యజమానులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, మరి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, నరసింహారెడ్డికి, మరి సర్పంచ్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దన జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు మరి అప్పుడు ఏమీ అర్థం కాలేదు, మాకు ఎవరికి కూడా అర్థం కాలేదు. ఈరోజు దీన్ని బట్టి ఈ రిజల్ట్ ఎట్లా ఉంది, ఆ రోజు మన తెలంగాణకి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడున్న గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందని తెలిసి మరి ఈరోజు ఇలాంటి ఇండస్ట్రీ రావడం చాలా సంతోషం ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కేజేఎస్ ఇండస్ట్రీ రావడం మహిళా శక్తిని ఉత్తేజపరచడానికి, ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మా సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఒక 1000 మంది మరి మహిళలకు ఉపాధి కల్పించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే రావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నా. ముఖ్యంగా మరి మా రఘునందన్ గారు అడిగిండ్రు వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ రావాలి, తప్పకుండా చేద్దాం. మరి మీరు కూడా దానికి సహకరించండి. సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ మరి అన్నీ కూడా నర్సాపూర్ మెదక్ వీటన్నిటి కూడా మీరందరూ సహకరిస్తే, మీరేమన్నా మాకు కూడా సలహాలు ఇస్తే తప్పకుండా మరి మేము కూడా ముందుకు వస్తాం, తప్పకుండా ఇండస్ట్రీలు పెడతామని మరి మంత్రి వాళ్ళ ముందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా పోతుందంటే ముఖ్యంగా పారిశ్రామికల వల్లనే. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు.
ఈ మీటింగ్తోనే, ఈ ఓపెనింగ్తోనే మరి అందరు కూడా తెలిసిపోతుంది. మనం అందరు కూడా ఉద్యోగం వస్తాయనే అవకాశం ఇస్తారు మనకు అనేది మరి ప్రజలు వెళ్ళిపోతుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇండస్ట్రీలు పెట్టి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, ma'am. Next, it's time to invite on stage our Minister for Health, Medicine and Family Welfare and Science and Technology from the Government of Telangana. Ladies and gentlemen, put your hands together for Shri Damodar Rajanarsimha Garu. అందరికీ నమస్కారం. KJS not much comfortable here, your mics. It doesn't matter. Leave it. Okay, leave it. వస్తలేదు. Check. Yeah. Thank you. సహచర మంత్రివర్యులు, క్యాబినెట్ కొలీగ్, మై డియరెస్ట్ యంగర్ బ్రదర్ శ్రీధర్ బాబు గారు, a leader with quality, commitment and vision. He rightly fits into this department. MP Raghunandan Rao garu, Suresh Shetkar garu, MLA Sanjeev Reddy garu, MLC Anji Reddy garu, TJIC చైర్మన్ చెల్లెలు జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి గారు, మయూరా ఎండి గారు, మా స్థానిక నాయకులు రామరెడ్డి గారే కానీ, మా నాయక్ గారే కానీ, రామచంద్ర నాయక్ గారే కానీ, స్థానిక సర్పంచులు, కలెక్టర్, ఎస్పీ, పాత్రికేయ మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను. ఒక 3-4 అంశాలు మన చరిత్ర, ఈనాడు ఉన్న పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఏ రకంగా ఉండాలి అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. గిరీష్ జైన్ వాజ్ టెలింగ్ మీ the struggle, the sacrifices and the vision of his father. They have reached a stage, and the second stage is they have planned out 650 crore rupees worth an industry, giving an employment opportunity to nearly 1,500. More so, with regard to women, will get the 50% of the employment in this area. Thank you very much for this wonderful opportunity to the locals here. We the Medak people, we are lucky. The first industrial belt in the entire Andhra Pradesh was Patancheru. It was a hub of industry once upon a time. When the first heavy industry in Andhra Pradesh was BHEL, next the industrial belt, Patancheru, next the Mumbai-Hyderabad highway, the defense industries, the expansion. The next is the NIMS, acquiring about
12,000 acres of land, which is going to generate employment to the tune of lakhs and lakhs unemployed. Youth will get an opportunity. Now, under the leadership of Revanth Reddy Garu, this government has a very clear vision. The backward areas have to be developed. Employment opportunities have to be given. There has to be a fine-tuned balance between the agriculture sector and the industrial sector. Moreover, opportunity should be given in the skill sector. And the women empowerment plays a very vital role in the society. Now, NIMS is going to be a very huge project, very, very huge project. But at the same time, we have backward areas like Narayankhed, or part of Andol, or part of Narsapur, part of Ramayanpet. These are all the backward areas. These backward areas should also be given an opportunity for the growth of industries. Luckily, now today, Togarapalli, రంగారెడ్డిలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అనేక సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లాజిస్టిక్కి సంబంధించి, ప్యాకేజింగ్కి సంబంధించి, మరి సప్లై చైన్లో ఉపయోగపడే సెక్టర్కి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రోద్బలం చేసే ఈ ఇండస్ట్రీ, మరి ఆ ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో వారి ఆలోచన విధానం ఈరోజు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కొత్త రూపొందించే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారు ఇక్కడ అనేక బ్రాండ్స్కి సంబంధించి మరి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్న సందర్భం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాబోయే కాలంలో మరి ఆ రోజు ముందు చూపుతో ఇప్పుడే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఈరోజు మెదక్ జిల్లాకి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు మెదక్ జిల్లాకు రావటానికి కారణం మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతోనే మొదలై ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి బిహెచ్ఈఎల్ కానీ, పటాన్చెరు పారిశ్రామిక పార్కే కానీ ఆ విధంగా ముందుకు నడుస్తూ ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు, ఇక్కడున్న మా జగ్గారెడ్డి గారు, ఐఏసీ చైర్మన్గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి గారు మొత్తం యావత్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమల గురించి కాదు, పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్న
మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కానీ షెట్కార్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను తీసుకురావాలంటే జహీరాబాద్లో ఈ ప్రాంతాన్ని గుర్తించి పెద్ద ఎత్తున మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక పెద్ద కారిడార్గా దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే ఒక ఇంటర్నేషనల్ కారిడార్గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణ భాగంలోనే సహకరిస్తూ ఉన్న ఎంపీ గారికి కానీ సహకరిస్తూ ఉన్న జహీరాబాద్ ఎంపీ గారికి కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కానీ ఎమ్మెల్యేస్ కానీ పూర్తి స్థాయిగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం మారుతూ ఉన్న భౌగోళిక ఆర్థిక రాజకీయ సమీకరణలు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలి, వివిధ దేశాలపైన మనం ఆధారపడి ఉండకూడదని ఇక్కడున్న జనాభాలో దాదాపు 65% యువతకు సంబంధించిన జనాభా వారికి ఉన్న నైపుణ్యాన్ని మనం ఆసరగా తీసుకొని ఒక శక్తివంతంగా దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలని మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సదస్సులో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రావాలని పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మా టీజీఐఎస్కి సంబంధించిన చైర్మన్ గారు అదేవిధంగా ఎండి గారు ఈరోజు వేదికపై ఉన్న మా ఈడీ గారు పవన్ గారితో పాటు స్థానికంగా ఉన్న మా ఐఐసి అధికారులు రైతులతోని స్థానికులతోని ఒప్పించి మెప్పించి భూసేకరణ కార్యక్రమ భాగంలో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నేను వారి హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతులకు కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మేము చేస్తూ ఉన్న ఆలోచనకి వారు సహకరిస్తూ ఉన్న తరుణంలో వేదికపై స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన 3 ట్రిలియన్ ఎకానమీ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో దేశ జాతీయ ఉత్పత్తిలో మనం కూడా 10% మనవంతు పాత్ర వహించాలని మరి తెలంగాణ రైజింగ్ అని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసమే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లోపడున్న ప్రాంతం క్యూర్ ప్రాంతంగా, ఆవలున్న ప్రాంతం ప్యూర్ ప్రాంతంగా, దానికి సంబంధించి ఇంకా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనకు కావాల్సింది పరిశ్రమలు వస్తాయి. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో కేవలం నామమాత్రంగా కాకుండా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నారు పెద్దలు జగ్గారెడ్డి గారు. మేము జహీరాబాద్లో ఈరోజు ఒక పెద్ద పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా భూమి కేటాయింపు చేస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కానీ అక్కడ ఉన్న రైతులతోని సంప్రదించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1-2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో వేమ్ టెక్నాలజీకి సంబంధించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, వారికి ఉన్న ఇబ్బందులు తీర్చడానికి
మా ఐఏసీ అధికారులు మా చైర్మన్ గారు చేసిన ప్రయత్నం వల్ల రేపో మాపో మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలు పెడతా ఉన్నారు. ఆ క్రమంలో మా ఎంపీ గారు షెట్కార్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆ సంస్థ అధినేతతో వచ్చి మా ఇక్కడున్న మా చైర్మన్ సెట్విన్కి సంబంధించిన చైర్మన్ గారు కూడా వచ్చి ఆ సంస్థ డిఫెన్స్కు సంబంధించింది కేవలం నామమాత్రంగానే అక్కడ భూములు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన అనుమతులు, దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయాలంటే ఈరోజు ఆచరణ యోగ్యమైన కార్యక్రమం చేస్తే రేపో మాపో వారు మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా కార్యదీక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన అదే. ఈరోజు మొత్తం మనకు కావాల్సింది ఈ ప్రాంతానికి సంబంధించి ఇంతకుముందు నేను గిరీష్ జైన్ గారికి చెప్తా ఉన్నాను, మొత్తం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఇటువైపే కాదు అటువైపు తూప్రాన్ నర్సాపూర్ అటువైపు కూడా పరిశ్రమలు రావాలి. లేకుంటే మా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి అక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమల జోన్లు ఏర్పాటు చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ ఆధారిత వాల్యూ బేస్డ్ మరి వ్యవసాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కేంద్రాన్ని కూడా కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని. ఆ క్రమంలో మనం చేస్తూ ఉన్న ప్రయత్నంలో మనము చాలా వరకు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాం. రైస్ ప్రొడక్షన్లో అత్యధిక ప్యాడీ ప్రొడక్షను మొత్తం దేశంలోనే మొదటి స్థానంగా నిలిచింది. ఈసారి మన రైతుల సమన్వయంతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ పాల ఉత్పత్తి కూడా అదేవిధంగా ఉంది. అదేవిధంగా పండ్లు మరి వెజిటేబుల్కి సంబంధించి కూడా ఉంది. మరి మన ప్రాంతంలో చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా జహీరాబాద్లో అల్లం బాగా పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి సీరియల్స్ కూడా పంపిస్తారు. మేము చేస్తూ ఉంది వీటన్నిటికీ వాల్యూ అడిషన్ ఇవ్వాలి. ఇలాంటి పరిశ్రమలు వస్తే వాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారితం చేయాలి. మనము రైతు పండించిన ధాన్యానికి సంబంధించి ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఫినిష్ ప్రోడక్ట్ని చేసే కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రేపు రాబోయే కాలంలో దీనికి ఉన్న అవకాశం $9 ట్రిలియన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అవకాశం ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు ఆల్ ద ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఓవర్ హియర్, there is a scope for this food processing industries to grow up to 9 trillion economy, where India can also do and can bridge. There is a projected income of $700 billion by 2030. So this is a fast growing industry which is coming up, and Telangana has an emerging advantage. Telangana, as I rightly told, is the greatest producer of paddy, maize, oilseeds, turmeric, and also chilies and the poultry and the dairy products. And specifically, I can say the strategic location and the connectivity what we have. Telangana is centrally located, which provides seamless connectivity to north and south, and which we have very good internationally air cargo services, and we have absolutely seamless road connectivity all through the nation. And we have built international quality logistic parks over here. We have the warehousing infrastructure. We have the industrial corridors to designated to different industrial fields. This creates lots of opportunities, specifically in the rare areas, which is in the emerging areas like in nutraceuticals, in functional foods, in the beverage industry, and also in advanced FMCG manufacturing. Telangana vision. నేను ఇంతకుముందు చెప్పినట్టు from agriculture to value addition, what we would like to do it. We would like to increase our food processing parks as was demanded by our honorable MPs and MLAs. We would be doing, our solid foundation in the cold chain infrastructure, and we are already on the job.
And we are also building the state-of-art warehousing, and we are also coming with agro-processing clusters, and also we are trying to put in our strength to do manufacturing. You know, with this I would like to say, you know, there are so many, you know, elders on the dais who have a rich and varied experience in terms of dealing in the public policies and also in terms to elevate the poverty in the state. And this, the industry as such creates lots of jobs. Industry creates a change in the society which will ultimately change the nature of the state. And in fact, there are lot many industry captains who are sitting over here. As the industry and IT minister, I would like to invite every entrepreneur, just as said by our Honorable Damodar Raja Narasimha Garu. We invite every entrepreneur, every innovator over here, every food processing company, and every global investor to look at Telangana not just as a market, but as a growth partner. If you think agriculture is our strength, food processing for us will be the future. You know, we are trying to put from farm to factory, from innovation to exports, and Telangana as of now is building a complete ecosystem for the next generation of the food manufacturing. You know, here I come. I would like to invite all the entrepreneurs, please come and invest in Telangana. Please come and grow with us. Let us all put together our strength, our energies, and capacities to build the future with Telangana. Because I would like to say the next big food processing hub of India will be Telangana. And with this, I would like to really congratulate once again Mr. Jain and their management team. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు. చాలా మంచి ఆలోచన చేసినందుకు శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఇలాంటి ఫ్యాక్టరీస్, ఇక్కడ ఓ ఫ్యాక్టరీ పెట్టారు, రేపు నర్సాపూర్లో పెట్టాలి, ఎల్లుండి నారాయణఖేడ్లో పెట్టాలి, మరి ఇంకా అనేక ప్రాంతాల్లో పెట్టాలని ఆలోచన చేయాలని జేఎన్ గారిని కూడా కోరుతా ఉన్నాం. జేఎన్ గారితో పాటు వారికి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్న కసిరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఈరోజు ఆలోచన చేయండి. వారికి పూర్తి స్థాయిలో సహకరించేస్తూ ఉన్న ఇండస్ట్రీ క్యాప్టెన్స్ ఉన్నారు. వారు కూడా ఈరోజు వ్యవసాయానికి దగ్గరగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యానికి మీరు చేరువలో ఉండి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంపదను పెంచడానికి, మన యువతకి ఉపాధి కల్పించడానికి ఇప్పుడు చేస్తూ ఉన్న మీ తోడ్పాటు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి వారికి, వారి మిత్రులకి, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతు సోదరులకి పేరు పేరున ఆ రైతు సోదరులకు సహకరించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you so much, sir. A beautiful appeal indeed. Requesting sir to please be seated because now is the time that we can say thank you and express our gratitude in our own small way. So to present the mementos, I would request the Jain family and very close aides of the family, Mr. Harish Jain, Mr. Motilal Botra, Mr. Anil Sanghvi, and Mr. Arvind Seth to please join us on stage to honor our dignitaries and chief guests. I request Mr. Harish Jain, Mr. Motilal Botra, Mr. Anil Sanghvi, and Mr. Arvind Seth to please join us on